మణికంఠ ఎలా ఆడుతున్నాడు? అతను సింపతితో బెస్ట్ పర్సన్ అతను అయితే నాకు తెలుసు. అంటే పర్వాలేదు, కొంచెం ముందుకెళ్తారు. విష్ణుప్రియ అసలు నేను ఆవిడకి ఇష్టం ఉండదు. ఆదిత్య ఓం గారు అంటే కొంచెం ఇష్టం, ఎందుకంటే ప్రతిదానికి ఆవిడ మొహంలో తెలిసిపోతుంది. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఏంటి, ఆ నాగార్జున గారు చెప్పేది కూడా ఇలా 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 నేను చూస్తూనే గమనిస్తూనే ఉంటాను. ఎక్స్ప్రెషన్స్ ఏంటి నాకు చెప్తున్నారా ఈయన అన్న నాగార్జున గారు మొన్న చెప్పారు కదా, అది కూడా చెప్పినాడు. నాకు చెప్తున్నారా ఈయన ఏంటి ఈయన చెప్పేది నేను వినాలా అన్న ఒక భావంతో ఉంటారు. మీరు కూడా మస్తు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. నాకైతే నచ్చలేదండి. విష్ణుప్రియ గారు అయితే కొంచెం ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తుంది. అంటే సోనియా విష్ణుప్రియ వాళ్ళిద్దరు ఎవరిది తప్పు అంటారు? నాకు తెలిసి సోనియాదే కాదు, తప్పులేదు. విష్ణుప్రియ గారి జోక్స్ అలా వేయకూడదు కదా. ఆయన ఇంకొక ఆయన చెప్పారు, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ బ్లాక్ గా ఉంటారు, కొంచెం సొల్లు కారుతుంది, అది కారుతుంది అని అంటారు. అది కొంచెం ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు ఆదిత్య ఓం గారు అంటే ఇష్టం. తర్వాత యష్మి గారు ఉన్నారు కదా, ఆవిడ ఇష్టం. నాకు తెలిసి ముందు ముందు చెప్పలేము మనం ఎవరన్నది, తర్వాత లాస్ట్ లో తెలుస్తుంది. ఇప్పుడు మనం ముందే ఊహించుకోకూడదు. కొంచెం మరో పల్లవ ప్రశాంత్ అని ఖచ్చితంగా చెప్పాలి. సింపతి గెలిచినా అంటే నాగార్జున గెలిపించాలని గెలిపించారు అంతే తప్ప ఏమీ ముందు ముందు చెప్పగలను. ఇప్పుడైతే చెప్పలేదు. కంటెస్టెంట్స్ అంటే పర్సనల్ గా చూసుకున్నా ఏం చూసుకున్నా అంత బాగాలేదు. ఉంటే బాగుంటది. విష్ణుప్రియ, శేఖర్ భాష ఇంకా పర్వాలేదని జోక్స్ ఎక్కువ వేస్తున్నారు, అది తగ్గి